ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభు సర్వోన్నతుడ శక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మా హృదయములు మార్చము, మనసులు మార్చమని వాక్యం ద్వారా నిలకడగలిగి జీవించి ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోధా పత్రిక చదువుకున్నాం కదండి. యోధా పత్రిక 1వ అధ్యాయము, కానీ 25 వచనాలు ఉన్నాయి, కానీ 10 వచనాలు రాత్రి పొద్దున్న మాట్లాడుకునే ఉన్నాం. 13 నుంచి 20 వచనాలు చదువుకుందామని. తమ అవమానమును నూరు వెళ్ళగా గ్రక్కున వారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గముగాను తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకును గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనులుగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులను తనకును విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఎలాగ వచ్చినాడు? తమ అవమానములను గూర్చి సముద్రము యొక్క ప్రచండము అలలుగాను మార్గముగాను చొక్కలుగాను వారు గాఢంధకారంలో తిరుగుచున్నారు. మనకి అవమానం వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా ఏం చేస్తాం? అలాగే ఏదో మనసులో బాధ పెట్టుకుని అలాగే తిరుగుతాం. ఎందుకంటే దానిని కప్పుపుచ్చుకోవటానికే మనము అటు ఇటు తిరుగుతూ ఉంటాము. అలాగే ఆదాము మొదలుకొని నావోహు కొరకు కూడా ఇదే చేసి ఉన్నారు. అందరికీ తీర్పు తీర్చుటకు భక్తిహీనులందరికీ, భక్తి గల వారందరికీ కూడా వారి క్రియలను చొప్పునే వారికి తీర్పు తీర్చబడుచున్నది. భక్తిహీనులే కానీ, పాపుల కానీ కఠినమైన మాటలను గూర్చి ప్రభువు వేవేల దూతల పర్యావరణం గూర్చి కూడా వారు ఏం చేయుచున్నారు? ఇటు అటు తిరుగులాడుచున్నారు. వారు భక్తి కలిగిన వారైనా కానీ ఎవరైనా సరే వారి గురించి వారి క్రియలను బట్టియే తీర్పు తీరుస్తారని అంటున్నాడు. వారు తమ దురాలోచనలు చెప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషుల కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు బండ అయిన మాటలు పలుకును. ఎలాగ నిందించుచున్నారు? వారు ఒకవేళ అవమానం జరిగినప్పుడు, ఏదైనా మన ఇంట్లో శోధన జరిగినప్పుడు వాదార్చాలి, కానీ వారు ఏం చేస్తారు? మనుషులైతే వారిని హింసిస్తూ ఉంటారు. వారి నోటిని బట్టి వారి బండమైన మాటలు పలుకుచున్నారు. బండమైన మాటలు పలుకుచు వారిని గూర్చి వారే సనుగుచున్నారు. మనం దురాలోచనలో ఉన్నప్పుడు మనకు దురాలోచన, మనం మంచిని కూడా చెడును కూడా మంచిగా చూస్తే మంచి జరుగుతుంది, మంచిని కూడా చెడుగా చూస్తే చెడే జరుగుతుంది. మనం అందుని బట్టి కదా. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనులమైన దురాలోచన చొప్పున నడుచుచు పరిహాసకులుందురు. మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకుని, అయితే సహోదరులారా, అంత్యకాలమందు భక్తిహీనులు దురాలోచన చొప్పున పరిహాసములు చేయుదురు. మన ప్రభువైన అపోస్తులలో పూర్వమందు కూడా చెప్పి ఉన్నవి, మన పూర్వములు కూడా ఉన్నవి. ఏంటది? జ్ఞాపకము చేసుకోమని అంటున్నాడు. దురాలోచనలు కానీ, దురమాటలు కానీ ఇవన్నీ కూడా అపవస్తులు చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా చెప్పి ఉన్నారు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదము కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వాసించు అతి ప్రియమైన దానిని మీద మిమ్మును మీరు కట్టుకునిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు దాచుకుని ఉండుడే. ప్రియులారా, మీరు విశ్వాసించు అతి ప్రియమైన దాసుని మీదను మిమ్మును పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే మనకి ఎంత శోధన వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంతమంది అవమానించినా సరే అవన్నిటిని కూడా తుడిచి వేస్తానని అంటున్నాడు. నిత్య జీవమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకునిచు దేవుని ప్రేమలో నిలిచినట్టు కొనియాడబడు అంటున్నాడు. సందేహింపబడు వారి మీద కనికరము చూపిడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రతను ఏమాత్రమును
నొప్పి నొక్కని దానిని అసహించుకునుచు భయముతో కొందరిని కరుచుచుండిరి. త్రొట్టిల్లకుండా మిమ్మును మీరు కాపాడుకునుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుకునుటను శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములు పూర్వమును ఇప్పుడు సర్వయుగములను కలుగునుగాక. ఏంటది? మనం అగ్నిలో లాగినట్టు మన సందేహములు వారి మీద కనికరము మన మీద సందేహము పడినప్పుడు వారి మీద కనికరము చూపమంటున్నాడు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకునిచు దేవుని ప్రేమలో నిలిచియుండు అని అంటున్నాడు. మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? మనుషులు యందునా? కాదు కదా, దేవుని యందు నిలిచియుండు అని అంటున్నాడు. మన వాక్యం అందు మన మీద ఎవరైనా నింద చేసినప్పుడు వారిని తిరిగి అనవద్దని అంటున్నాడు, సందేహపడవద్దని అంటున్నాడు. కానీ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వాటి కానీ దేని కానీ మనము కొందరిని రక్షించాలి. రక్షించే ఆత్మలను రక్షించమని అంటున్నాడు. మనల్ని అన్నవారిని అనవద్దని అంటున్నాడు. మనము తిట్టిన వారిని తిట్టవద్దని చెప్పుచున్నాడు దేవుడు. మనము పాపంలో పడిపోకుండా త్రొట్టిల్లో పోకుండా నిత్యమును కూడా దేవునిలో కొనియాడబడిన వారేలాగానే ఉండమని అంటున్నాడు. ఎప్పుడును కూడా మనము మన రక్షణ కొరకు మనము నిలవబెట్టుకోమని అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ ఆత్మయు మన పైన ఉన్నది కాబట్టి మనం ఏమి చేయాలి? దేవుని యందు విశ్వాసమును కలిగి నిత్య జీవమును కొరకు ఎదురు చూడమని అంటున్నాడు. మారు మనసు కొరకు ఎదురు చూడమని అంటున్నాడు. నిత్యమును కూడా కొనియాడబడే వారిగానే ఉండమని అంటున్నాడు. మనం తిట్టిన వారి మీద కానీ మన అనేకమైన దోషములు రావచ్చు, మన మీద అనేకమైన అబద్ధపు మాటలు రావచ్చు, అనేకమైన వారు బురద జమ్మవచ్చు. కానీ వాటన్నిటిని కూడా తప్పించుటకు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రార్థన చేసుకోమని అంటున్నాడు. మన మీద ఎంతోమంది ఎంతో శోధనలు ఉన్నప్పుడు మనం ఓదార్చేవారి కంటే తిట్టేవారే ఎక్కువ ఉంటారు. వారు మనల్ని దెప్పి పొడిచేవారే ఎక్కువ ఉంటారు. మనం శోధన వచ్చినా వేదన వచ్చినా సరే మనం నీతిగా నిజాయితీగా బతుకమనుకో మన మీద ఎవరైనా సరే దుమ్ము వేస్తారు తప్ప. కానీ వారిని అయ్యో దాని జోలికి వెళ్ళకూడదు అని అనుకోరు. దాన్ని ఏమైనా సరే అలరపాలు చేయాలి, దాన్ని ఏమైనా సరే వారిని సందేహింప చేయాలి. అలాంటి వారి కోసము మనం ఆలోచించకూడదు. అలాంటి వారి కోసము మనం ఆలోచించకుండా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసుకుని నిత్యమును కూడా కొనియాడబడే వారిగానే ఉండాలి. దేవుడు మనకు పైన పరిశుద్ధాత్మ ఉంచి ఉన్నాడు, ఆయన తోడు ఉంచి ఉన్నాడు, ఆయన కనికరము మన పైన ఉంచి ఉన్నాడు. మనకి అనేవారిని అలాగ అననివ్వాలి. ఎందుకంటే దేవుడు వారికి ఒక రోజున శిక్ష విధిస్తూ ఉంటాడు. అన్న వారి నోట వెంటనే మనం పరిశుద్ధులు అని అనిపించుకునేలాగా ఉండాలి. కానీ మనము అన్నారు కదా అని మనం అదే పని చేయకూడదు. మనం అలాగనే నిత్యమును కూడా కొనియాడబడే వారిగానే ఉండాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందాలి. దేవుడు అంటే మనము భయం లేకుండా భక్తి లేకుండా తిరుగుచున్నామేమో. ఒక్కసారి దేవుడిని వైపు చూస్తే మనకి దేవుడు అని నేను నిజమైన ప్రార్థన చేసేస్తున్నాను, నేను భక్తి పరులని ఇంత ప్రార్థన అంత ప్రార్థన అని అనుకుంటున్నావేమో. కాదు, మెయిన్ దేవుడు నీ మనసు చూస్తాడు, నీ హృదయమును చూస్తాడు. దేవుడు హృదయమును బట్టే మనకి తీర్పు తీర్చబడును. అంతేగాని మనం వేషధారుల వలె కాకుండా పైకి ముసుకేసేసుకుని మనం ప్రార్థన చేసినంతరాన్ని మనం భక్తి పరులు అయిపోము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమె ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు స్తోత్రము, నీకు వందనాలు. నాయన ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మాకు మారు మనసు దయచే ప్రభా, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాను. మా శత్రువులు మిత్రువుని దీవించిన ఆయన ప్రభా. చిన్నవారు మొదలు పెద్దవారు వరకు ప్రభా, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారు ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. కనికరమును దయను చూపమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నీ రక్షణ దయచే, నీ మారు మనసు దయచే ప్రభా, నీ హృదయమును దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు కుటుంబాలలో ప్రభా శాంతిని సమాధానం దయచే ప్రభా. ఎవరి తలంపులు ఎలా ఉన్నవో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తలంపులను అవసరతలను తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాస్తాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ఎడల మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్.
వినుచున్న వారిపైనను చూచుచున్న వారిపైన సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.